అది ఏప్రిల్ 12, 1961. రష్యా దేశం మొదటి మనిషిని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన రోజు. అప్పటి నుండి 2024 వరకు 676 వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లారు. సరే, స్పేస్ లోకి వెళ్ళాం, అక్కడ చేయాల్సిన పని అయిపోయింది. మరి కిందకి అంటే భూమి మీదకి రావాలి కదా. అసలు ఆస్ట్రోనాట్స్ స్పేస్ నుండి భూమి మీదకి ఎలా వస్తారు? ఇలా భూమి మీదకు తిరిగి రావడాన్ని రీఎంట్రీ అంటారు. సరే, ఒక వస్తువు రీఎంట్రీ అవుతుంది అనుకుందాం. స్పేస్ నుండి భూమి మీదకు దిగే కొంత దూరం వరకు అంతా బానే ఉంటుంది. పెద్దగా గాలి లేనప్పుడు ఒక బాల్ అపార్ట్మెంట్ 3rd ఫ్లోర్ నుండి పడుతున్నప్పుడు ఊహించుకోండి, అది డైరెక్ట్ గా కింద పడిపోతుంది. కానీ బాగా గాలి వస్తే ఏమవుతుంది? అటు ఇటు కదులుతూ డైరెక్ట్ గా కింద పడదు కదా. ఒక వస్తువు అంతరిక్షం నుండి కింద పడిపోతున్నప్పుడు కూడా ఇంతే జరుగుతుంది. మొదటిగా ఫ్రీ ఫాల్ అవుతుంది, కానీ భూమి వాతావరణంలోకి ఎంటర్ అవ్వగానే కథ మారిపోతుంది. అంతరిక్షం నుండి కిందకు పడిపోతున్నప్పుడు వాతావరణంలో ఉన్న గాలి కూడా ఒక కత్తిలాగా మారుతుంది. గాల్లో అణువులు అంటే మాలిక్యూల్స్ ఉంటాయి కదా. కిందకి వెళ్లాలంటే వీటిని దాటుకొని వెళ్ళాలి. మన వస్తువు మాక్ 1 స్పీడ్ రీచ్ అయ్యేంత వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. గ్యాస్ మాలిక్యూల్స్ పక్కకి రావటానికి టైం ఉంటుంది. అసలు మాక్ 1 అంటే ఏంటి? శబ్దం అనేది గంటకు 1234.8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ వేగాన్ని మాక్ 1 అంటారు. ఏదైనా వస్తువు దీనికి డబుల్ స్పీడ్ తో వెళ్తే ఆ వేగాన్ని మాక్ 2 అంటారు. అంటే గంటకు 2469.6 కిలోమీటర్స్ వేగం అన్నమాట. జెట్ ఫైటర్స్ లాంటి వేగంగా వెళ్లే వస్తువుల స్పీడ్ ను కిలోమీటర్స్ పర్ అవర్ లో కాకుండా ఇలా మాక్ వేగాల్లో కొలుస్తారు. లో ఎర్త్ ఆర్బిట్ అంటే భూమి మీద నుండి 160 కిలోమీటర్లు మరియు 100 కిలోమీటర్ల మధ్య ఉన్న ఎత్తు నుండి ఒక స్పేస్ షిప్ కిందకి వస్తుంటే అది మాక్ 25 వేగాల వరకు రీచ్ అవుతుంది. అంటే మనం ఇందాక మాట్లాడుకున్న శబ్ద వేగానికి 25 రెట్లు ఎక్కువ అన్నమాట. ఇంత ఎక్కువ వేగం వల్ల గాల్లో ఉన్న మాలిక్యూల్స్ పక్కకి జరిగే అంత టైం ఉండదు. కాబట్టి వాటిల్లో ఉన్న కెమికల్స్ విరిగిపోయి మన స్పేస్ క్రాఫ్ట్ చుట్టూ మంట అంటుకున్నట్టుగా కనబడుతుంది. కాకపోతే అది మంట కాదు, దీన్ని ప్లాజ్మా అంటారు. అయితే ఈ ప్లాస్మా అగ్ని ఎంత వేడిగా ఉంటుంది? దాని ఉష్ణోగ్రతలు ఇనుమును కూడా కరిగించేంత వేడిగా అంటే 1650 డిగ్రీల వరకు వెళ్తాయి. కాబట్టి స్పేస్ క్రాఫ్ట్ పేలిపోకుండా ఉండటానికి దాని బయటి లేయర్ను ప్రత్యేకమైన పదార్థంతో తయారు చేస్తారు. దాన్నే హీట్ షీల్డ్ అంటారు. ఒక్కో స్పేస్ క్రాఫ్ట్ ఒక్కోలా ఉంటుంది. ఇండియా డిజైన్ రష్యా వాళ్ళు వాడరు, రష్యా డిజైన్ అమెరికా వాళ్ళు వాడరు. కాబట్టి ఇన్ని డిఫరెంట్ డిజైన్స్ రీఎంట్రీను ఎలా హ్యాండిల్ చేస్తాయి? బేసిక్ గా రాకెట్ లాంచ్ చేసేటప్పుడు ఏ రూల్స్ ఫాలో అవుతామో స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షం నుండి భూమి మీదకు వచ్చేటప్పుడు దానికి రివర్స్ లో ఉండే రూల్స్ ఫాలో అవ్వాలి. రాకెట్ పైకి వెళ్తుంటే థ్రస్ట్ అంటే ముందుకి కదిలే ఫోర్స్ మరియు లిఫ్ట్ అంటే పైకి వెళ్లే తత్వం వాల్యూస్ ఎంత వీలైతే అంత ఎక్కువగా ఉండాలి. దాని మీద గాలి ఒత్తిడి పడకూడదు. సో రాకెట్ ముక్కుని వెడల్పుగా కాకుండా ఒక సూదిలాగా పాయింటీగా పొడవుగా తయారు చేయాలి. అప్పుడే గాలిని చీల్చుకొని అంతరిక్షంలోకి వెళ్తుంది. ఇక అంతరిక్షం నుండి రిటర్న్ అయ్యేటప్పుడు మన స్పేస్ క్రాఫ్ట్ వేగం తగ్గుతూ రావాలి. దాని ముక్కు సూదిలాగా ఉంటే గాలి రాపిడి వల్ల వేడి ఎక్కువయ్యి స్పేస్ క్రాఫ్ట్ పేలిపోతుంది. కాబట్టి రీఎంట్రీ వెహికల్ వెడల్పుగా ఉంటుంది. సో సింగిల్ పాయింట్ దగ్గర పుట్టే వేడిని స్పేస్ క్రాఫ్ట్ హీట్ షీల్డ్ మొత్తం సమానంగా డిస్ట్రిబ్యూట్ అయ్యేలా చూసుకుంటుంది. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నంబర్ 1, అమెరికా తయారు చేసిన స్పేస్ షటిల్ అంతరిక్షం నుండి కిందకి ఎలా వస్తుంది? స్పేస్ షటిల్ ను స్పెషల్ గ్రేడ్ అల్యూమినియంతో తయారు చేస్తారు. ఆ అల్యూమినియం బాడీ మీద సిలికాన్ తో తయారు చేసిన టైల్స్ అతికించారు. సిలికాన్ పదార్థం ఇసుక నుండి తీస్తాం కాబట్టి అది వేడిని చాలా బాగా తట్టుకుంటుంది. కిందకి వచ్చేటప్పుడు స్పేస్ షటిల్ ముక్కు దగ్గర చాలా ఎక్కువ వేడి పడుతుంది. కాబట్టి దాన్ని రియన్ఫోర్స్డ్ కార్బన్ కాంపోజిట్ అనే పదార్థంతో తయారు చేస్తారు. కల్పనా చావ్లా చనిపోవడానికి ఈ పదార్థమే కారణం. రాకెట్ లాంచ్ అవుతున్నప్పుడు కార్బన్ కాంపోజిట్ తో తయారు చేసిన ప్యానెల్ లూజ్ అయ్యింది. పైకి వెళ్లేటప్పుడు ఏం ప్రాబ్లం అవ్వలేదు, కానీ కిందకి వచ్చేటప్పుడు ఈ లూజ్ ప్యానెల్ విరిగిపోయింది. అక్కడ మంట పుట్టి కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ మొత్తం పేలిపోయింది. నంబర్ 2, ఆస్ట్రోనాట్స్ అంతరిక్షం నుండి భూమి మీదకు రావడానికి ఏ రాకెట్ పార్ట్స్ వాడతారో వాటిని బాలిస్టిక్ క్యాప్స్యూల్స్ అంటారు. మెర్క్యూరీ, అపోలో, జెమిని, షెన్జౌ, సోయూజ్ లాంటి రాకెట్స్ కు రీఎంట్రీ క్యాప్స్యూల్స్ ఉంటాయి. వీటికి హీట్ షీల్డ్స్ పెట్టేసి ఆస్ట్రోనాట్స్ కిందకి దిగేటప్పుడు వేడిని తట్టుకునేటట్టుగా డిజైన్ చేస్తారు. ఈ రీఎంట్రీ వేడిని తట్టుకోవడానికి లోపల ఉన్న ఆస్ట్రోనాట్స్ ను కాపాడడానికి ఆ హీట్ షీల్డ్ కరిగిపోయి కిందకి వచ్చే లోపల మసి బొగ్గులా తయారవుతుంది.
కాబట్టి మళ్ళీ లాంచ్ చేసేటప్పుడు కొత్త హీట్ షీల్డ్ అతికించాలి. మన భూమికి 300 కిలోమీటర్ల ఎత్తులో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది. ఈ రోజుల్లో అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి రావడం అంటే స్పేస్ స్టేషన్ కు వెళ్లి రావడమే. సో అక్కడి నుండి భూమి మీదకు రావడానికి 3.5 గంటలు పడుతుంది. డబ్బాలో గులకరాళ్లు వేసి ఊపితే ఏమవుతుందో కిందకి వచ్చేటప్పుడు ఆస్ట్రోనాట్స్ శరీరంలో ఉన్న ఆర్గాన్స్ కూడా అలానే ఊగుతాయి. నంబర్ 3, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి ఆస్ట్రోనాట్స్ మరియు కార్గోను భూమి మీదకు తీసుకుని రావడానికి స్పేస్ ఎక్స్ మరియు నాసా పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నాయి. కాబట్టి స్పేస్ ఎక్స్ డెవలప్ చేసిన డ్రాగన్ మాడ్యూల్ స్టాండర్డ్ రీఎంట్రీ వెహికల్ గా మారింది. మనం ఇందాక మాట్లాడుకున్న బెలిస్టిక్ క్యాప్సూల్స్ లానే డ్రాగన్ మాడ్యూల్ కూడా పనిచేస్తుంది. స్పేస్ స్టేషన్ నుండి వేరవ్వగానే కిందకి దిగడానికి మన డ్రాగన్ మాడ్యూల్ డ్రేకో థ్రస్టర్స్ ను ఫైర్ చేస్తుంది. ఆ తరువాత 2 భాగాలుగా ఉన్న డ్రాగన్ మాడ్యూల్లో ఆస్ట్రోనాట్ లేని భాగం సపరేట్ అవుతుంది. ఇక్కడ నుండి చిన్నగా థ్రస్టర్స్ ఫైర్ చేసుకుని స్పీడ్ తగ్గించుకుంటూ 10 నిమిషాల్లో భూమికి చేరుకుంటుంది. ఈ 10 నిమిషాల్లో 7 నిమిషాలు ఆస్ట్రోనాట్స్ నుండి కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. ఆస్ట్రోనాట్స్ ను కూల్ గా ఉంచడానికి క్యాబిన్ లోపల నైట్రాక్స్ గ్యాస్ వాడతారు. భూమికి 1800 అడుగుల ఎత్తులో ఉండగా 2 పారాషూట్స్ ఓపెన్ అవుతాయి. దీనివల్ల డ్రాగన్ స్పీడ్ మరియు షేక్ తగ్గుతుంది. ఇక 1000 అడుగుల ఎత్తుకు రాగానే ఇంకో 4 పారాషూట్స్ ఓపెన్ అయ్యి డ్రాగన్ సేఫ్ గా ల్యాండ్ అవుతుంది. నంబర్ 4, స్పేస్ నుండి భూమి మీదకు రావడానికి నాసా ఒక టెక్నాలజీ డెవలప్ చేస్తుంది. అదే యుఎఫ్ఓ షేప్ లో ఉండే ఇన్ఫ్లేటబుల్ ఏరోషీల్డ్. దీని హీట్ షీల్డ్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. మామూలుగా హీట్ షీల్డ్ మొత్తం సింగిల్ పీస్ లా ఉంటుంది. దాన్ని బెండ్ చేసి మడత పెట్టడానికి కుదరదు. ఈ కొత్త టెక్నాలజీతో రాకెట్ లాంచ్ అయ్యే సమయంలో హీట్ షీల్డ్ ను బెండ్ చేసి భూమి మీదకు వచ్చే టైంలో వేడిని ఆపటానికి కరెక్ట్ పొజిషన్ లోకి సెట్ చేయొచ్చు. ఆస్ట్రోనాట్స్ కిందకి వచ్చేటప్పుడు ఎలా ఫీల్ అవుతారు? మొత్తం మిషన్ అయిపోయిన తర్వాత అంతరిక్షం నుండి భూమి మీదకు రావడాన్ని రీఎంట్రీ అంటారు. ఈ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక జైంట్ వీల్ ఎక్కి పైనుండి కిందకు వచ్చేటప్పుడు వచ్చే ఫీలింగ్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అంతరిక్షం నుండి కిందకి వచ్చేటప్పుడు అంతకు మించి భయం మరియు థ్రిల్ ఉంటాయంట. కానీ ఈ ఫేస్ చాలా డేంజర్. ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ఆస్ట్రోనాట్స్ జీరో గ్రావిటీలో ట్రైనింగ్ తీసుకుంటారు. గ్రావిటీ లేకపోవడం వల్ల మన మజిల్స్ లో ఉన్న సెల్స్ చనిపోయి డెన్సిటీ తగ్గిపోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల భూమి మీదకు రాగానే ఆస్ట్రోనాట్స్ దాదాపు 1 రోజు పాటు నడవలేరు. దీన్ని అవాయిడ్ చేయడానికి స్పేస్ స్టేషన్ లో ఉన్నప్పుడు కొన్ని స్పెషల్ ఎక్సర్సైజెస్ చేస్తారు. అయినా కానీ కొంతమంది ఆస్ట్రోనాట్స్ కిందకి వచ్చాక స్ట్రెచర్స్ మీద వెళ్తారు. ఇంకొంతమంది సపోర్ట్ తీసుకొని నడుస్తారు. ఏదేమైనా స్పేస్ జర్నీ మనిషి బాడీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ల్యాండ్ అయిన వెంటనే ఆస్ట్రోనాట్ కు మెడికల్ టెస్టులు చేస్తారు. ఆ తర్వాత 24 గంటల అబ్జర్వేషన్ లో ఉంచి శరీరాన్ని ఇంకా లోతుగా పరిశీలిస్తారు. ఇదంతా జరిగిన తర్వాత కొన్ని నెలల వరకు చూడని ఫ్యామిలీను ఆస్ట్రోనాట్స్ చివరికి మీట్ అవుతారు. దీని తరువాత కొన్ని రోజుల వరకు ఫిజికల్ చెకప్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ సమయంలో ఆస్ట్రోనాట్స్ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. కాబట్టి స్పేస్ ఏజెన్సీ వాళ్ళకి లీవ్ ఇస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.